హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి. ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకి అవకాశం ఉంది. తోబుట్టువులతో ఆత్మీయులతో విభేదాలు రాకుండా వీలైనంత వరకు మౌనం పాటించడం మేలు. ఈరోజు జీవిత భాగస్వామితో అనుకూలమైన చర్చలు చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత శ్రద్ధ, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. పనులలో ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి. ఆత్మీయ సోదరవర్గం సహకారం అనుకూలంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం వల్ల ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఈరోజు సంతానముతో ఆత్మీయ వ్యక్తులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. ఉన్నత వ్యక్తులని కలుస్తారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు. మీ ఆలోచనలు బాగుంటాయి. సృజనాత్మకత బాగుంటుంది. అనుకున్న విషయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇంతకు ముందు రుణములు తీసుకున్న వారు చెల్లిస్తారు. వృత్తిపరమైన అంశములలో, సామాజిక సంబంధాలలో వైరాగ్య భావనలను అధికంగా ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంతాన, విద్య, అభివృద్ధికి సంబంధించిన విషయాలు వింటారు. ఆలోచనలు ఉద్వేగపూరితంగా ఉన్నప్పటికీ ఫలవంతంగా ఉంటాయి. ఆకస్మిక బహుమానాలు అందుకుంటారు. భాగస్వామికి సంబంధించి కొత్త నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి. బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు. మీ కుటుంబంలోని పెద్దలు తీర్థయాత్రలు చేయడానికి సంకల్పిస్తారు. ఈరోజు వాహనము కొరకు, గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు విద్యాపరమైన అంశముల మీద శ్రద్ధను పెంచుకోవాలి. వ్యవసాయ అంశములు అనుకూలంగా ఉంటాయి. మిత్రులతో అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా దూర ప్రదేశాలలో తోబుట్టువులకు నూతన అవకాశములు. ఎంతో కాలం ఎదురు చూస్తున్న దూర ప్రదేశంలో నుంచి అందుకున్న ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు మిత్రుల సహకారం ఆశించిన విధముగా అనుకూలముగా ఉంటుంది. ధైర్యము, పరాక్రమం పెరుగుతుంది. నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు. ఆదాయము అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. దగ్గర ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి. గృహ వాహన సంబంధ అంశములలో చిన్నపాటి రిపేర్లకు, మరమ్మతులకు అవకాశం. వృత్తిపరంగా అధిక బాధ్యతలు, శ్రమ ఉన్నప్పటికీ మీరు సమయానికి మీ పని చేసే ఉన్నత అధికారులు ప్రశంసలను పొందుతారు. ఈరోజు అధిక ఖర్చులతో మొదలైనప్పటికీ అవి ఉపయోగకరంగా ఉంటాయి. ఆత్మ సంతృప్తిని, వ్యక్తిగత అభివృద్ధిని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలతో సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. కుటుంబంలో భాగస్వామి అన్యోన్యతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. మాట పట్టింపులు లేకుండా, వాగ్వాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి. కొత్త వ్యక్తుల పరిచయాలు, లాభాలు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగం కాకుండా అనుకూలంగా మరల్చుకోవడానికి ప్రయత్నములు చేయాలి. ఈరోజు కుటుంబ సభ్యులతో, సంతానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సాహంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. తండ్రి నుంచి, దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు. వృత్తిలో గౌరవం, ఆదాయపరమైన పెరుగుదల, ఆశించిన ప్రదేశములకు, స్థానచలనములకు ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం ఆనందాన్ని ఇస్తాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు విద్యాపరంగా అభివృద్ధి ఉంటుంది. పెద్దలు, గురువుల ఆశీస్సులతో ముందుకు సాగుతారు. ఆత్మీయ వ్యక్తుల సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది. విదేశీ ప్రయత్నం చేయు వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సంతానానికి అభివృద్ధికరంగా విదేశీపరమైన విద్యకి అవకాశంగా సూచనలు ఉన్నాయి. వృత్తిపరమైన వైరాగ్యంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. సంబంధం లేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి. వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. కీలకమైన విషయాల్లో వ్యూహాత్మకంగా ముందుకు నడిస్తే విజయం ఉంటుంది. కుటుంబంతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. మీ పనితీరుతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. శుభకార్యాల్లో పాల్గొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. అనవసర వివాదాలలో తలదూర్చవద్దు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. స్వశక్తిని నమ్ముకుంటే మంచిది. ఎవరిపై ఆధారపడొద్దు. వృత్తి, వ్యాపారాలలో సంకట పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది.
కోపావేశాలను అదుపులో ఉంచుకుంటే మంచిది. వృధా ఖర్చులు నివారించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. వ్యాపారంలో నష్టాలు ఆందోళన కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో గొడవలకు దిగవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. కొందరి ప్రవర్తన బాధిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మీ స్వశక్తితో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయంతో కష్టమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో, అధికారిక పనుల్లో ఆర్థిక లాభం పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బుద్ధి బలంతో కఠినమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారు. విశేషమైన ధనయోగం ఉంది. చాకచక్యంగా వ్యవహరించి కుటుంబ సమస్యలు పరిష్కరిస్తారు. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. అన్ని రంగాల వారికి చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. తలపెట్టిన పనులు పూర్తి కావడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు, ఆర్థిక లాభాలు ఉంటాయి. వినోదాల కోసం, విలాసాల కోసం అధిక ధన వ్యయం చేస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల, ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఊహించని ధన లాభాలు ఉంటాయి. కుటుంబ విషయాల పట్ల సహనంతో మెలగాలి. సామాజిక గుర్తింపు, పదోన్నతికి కూడా అవకాశం ఉంది. బంధుమిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.